Hello everyone, welcome back to my India Diaries. And yeah, finally, so today is the wedding day, and here you are seeing that I am getting ready. ఇక్కడైతే మేకప్ నేనే చేసుకున్నాను ఆ రోజు, కానీ ఎర్లీ మార్నింగ్ వెడ్డింగ్, నాట్ ఎర్లీ మార్నింగ్, లైక్ మార్నింగ్ టైం, బట్ నాకు అస్సలు టైం లేదనమాట టు షూట్ హౌ ఐ డిడ్ మై మేకప్. బట్ చాలా సింపుల్గా జస్ట్ కన్సీలర్, కొంచెం గోల్డెన్ ఐ షాడో పెట్టుకుని మంచి బ్రైట్ కలర్ లిప్స్టిక్ పెట్టుకున్నాను. అండ్ ఐ హ్యాడ్ ద సేమ్ పీపుల్ కమ్ అండ్ డూ మై హెయిర్ అండ్ శారీ. ఎస్పెషలీ కంచిపట్టు చీరలు మట్టుకు వడ్డానం పెట్టుకుని నేను అస్సలు కట్టుకోలేనండి, నాకు డెఫినెట్గా హెల్ప్ కావాలి. సో థ్యాంక్ గాడ్ ఐ కాల్ దెమ్. అండ్ ఐలైనర్ దగ్గర ఒక్కటి, ఐలైనర్ కనిపించలేదు నాకు అసలు లాస్ట్ మినిట్లో, సో అది వాళ్ళని హెల్ప్ అడిగాను అదొక్కటి పెట్టమని. అండ్ ఐ వాజ్ ఆల్ రెడీ. ఇషిత ముందే మండపానికి వెళ్ళిపోయింది, అండ్ దెన్ నేను తర్వాత శ్రీనికాని తీసుకుని వెళ్ళాను అనమాట. ఇక్కడైతే ఐఎమ్ గోన్ బి షోయింగ్ యూ వాట్ ఆల్ ఐ వోర్, యాక్సెసరీస్, ఎవ్రీథింగ్. దిస్ ఇస్ మై స్కేగన్ వాచ్ అండ్ ద బ్రేస్లెట్ ఇస్ ఫ్రమ్ గెస్ అనుకుంటా, యా. అండ్ దెన్ ఇక్కడ నేను ముక్కు పుడక పెట్టుకున్నాను వెడ్డింగ్కి. ఇది కొంచెం లైక్ పీకాక్ డిజైన్, బర్డ్ డిజైన్ వచ్చిన ముక్కు పుడక. ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ నెక్లెస్, ఎవ్రీథింగ్ ఐమ్ గోనా బీ పుట్టింగ్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్, సో ప్లీజ్ డూ చెక్ దట్ అవుట్. అండ్ దిస్ ఇస్ మై బ్లౌజ్ డిజైన్ విచ్ ఇస్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ శారీ. ఇట్ వాస్ నాట్ ఈవెన్ ఫ్రమ్ దిస్ శారీ, బట్ ఇది బాగా మ్యాచ్ అయిందనమాట నాకు ఈ శారీకి. అండ్ యా, నేను వేసుకుంది కంచిపట్టు చీర విచ్ ఐ బాట్ ఇట్ ఇన్ యూఎస్, ఇక్కడ కాదు. నా శ్రీమంతానికి నేను యూఎస్లో కొనుక్కున్నాను ఈ శారీ. అండ్ చాలామంది ఈ ఇయర్ రింగ్స్ పిక్చర్ అడిగారు అనమాట. సో దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ విచ్ కేమ్ అలాంగ్ విత్ దిస్ నెక్లెస్, అండ్ దే ఆర్ సో హెవీ. నాకైతే చెవు నొప్పి వచ్చింది కొంతసేపు అయిన తర్వాత. దిస్ నెక్లెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ రియల్లీ హెవీ అనమాట, ఆల్మోస్ట్ క్లోజ్ టు 280-290 grams. దిస్ ఇస్ సిల్వర్ నెక్లెస్, దిస్ ఇస్ నాట్ ఎ గోల్డ్ నెక్లెస్. ఇది ఎక్కడ కొనుక్కున్నానో అది నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను, కింద కూడా మీకు నెంబర్ ఇస్తాను. ఒకవేళ ఇప్పుడు ఇవ్వకపోయినా బై టుమారో ఐమ్ గోనా బి అప్డేటింగ్ ద డిస్క్రిప్షన్ బాక్స్. అండ్ దట్ ఈస్ మై హెయిర్ స్టైల్. ఆ టైంలో వాళ్ళ దగ్గర దే జస్ట్ హ్యాడ్ దీస్ ఫ్లవర్స్, సో ఐ జస్ట్ వెంట్ విత్ దెమ్ బికాస్ ఐ డి నాట్ క్యారీ ఎనీ హెయిర్ యాక్సెసరీస్ లాస్ట్ మినిట్లో. So yeah, and that's my completed look. Now the cost of the necklace, if anybody is interested, you can directly message me in my Instagram or email, and I'm going to be replying to that. Ikkada public lo, I don't think so that is necessary for me to tell that. So yeah, that's my completed look. How do I look? Do you like my look? Please comment cheyandi in the comment section lo. అండ్ యా, షీ ఇస్ మై కుట్టి పాప. దీని డీటెయిల్స్ అంతా నేను తర్వాత షేర్ చేస్తాను. ఇక్కడైతే అత్తయ్య అండ్ అత్తయ్య సిస్టర్ పాపం చాలా టైర్డ్గా ఉన్నారు కదండి, ఎప్పుడో తెల్లవారుజామున లేసారు అసలు ఆ పెళ్లి కోసమని. సో యా, దర్ ఆల్ వెరీ టైర్డ్. అండ్ యా, ఇషిత తన బర్త్డే డ్రెస్ వేసుకుంది. అగైన్ ఎవ్రీథింగ్, ఇది ఎక్కడ తీసుకున్నాను అంతా కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ దిస్ వెడ్డింగ్ వాస్ అనదర్ రీజన్ ఐ బాట్ హర్ దిస్ పర్టికులర్ డ్రెస్ అనమాట ఫర్ హర్ బర్త్డే ఇట్ సెల్ఫ్, బికాస్ మళ్ళీ వెడ్డింగ్ కూడా యూజ్ అవుతుంది అని. చూసారా ఎంత బాగా పిక్చర్స్ తీస్తానో మమ్మీ డాడీకి. నేను తీస్తాను మీ ఇద్దరికి, అమ్మమ్మ తాతయ్య కెన్ ఐ టేక్ యూర్ పిక్చర్ అని చెప్పేసి తీస్తోంది అనమాట. అండ్ యా, దాట్స్ మై మామ్. ఓ మై గాడ్, షీ వాజ్ సో బ్యూటిఫుల్. మమ్మీ ఈ శారీ సాయి కంచిలో కొనుక్కుంది నాతో పాటు షాపింగ్ వచ్చినప్పుడు. ఇది వెంకటగిరి పట్టు శారీ అనమాట. యా, నెక్లెస్ డీటెయిల్స్ నాకు గుర్తులేదు, ఆర్ నాకు తెలీదు మమ్మీ ఎక్కడ తీసుకుందో, బట్ యా, దట్స్ హర్ శారీ. అండ్ మెరిసిపోయింది అసలు మమ్మీ. అండ్ డాడీ కూడా పంచులో ఎంత బాగున్నారో. చాలా రేర్గా నేను డాడీని పంచులో చూస్తాను అనమాట, ఇలా పట్టు పంచులో. ఆ రోజు కట్టుకోమన్నారు మా డాడీని, సో డాడీ పట్టు పంచు కట్టుకుని వచ్చారు. అండ్ దే ఆర్ గణేష్ కజిన్. ద హ్యాండ్సమ్ గాయ్ ఓవర్ దేర్ ఇస్ రమేష్ మావయ్యస్ కొడుకు అనమాట. అండ్ దిస్ ప్రెటీ గర్ల్ ఇస్ గణేష్ మావయ్యస్. గణేష్ మావయ్య అంటారండి, గణేష్ మావయ్య కూతురు. సో యా, ఐ జస్ట్ క్లిక్ సమ్ పిక్చర్స్. చాలామంది నా వెడ్డింగ్కి చూశాను, వాళ్ళందరినీ మళ్ళీ ఇప్పుడు చూశాను అనమాట. సో మళ్ళీ అందరినీ గుర్తు తెచ్చుకుని అందరి పేర్లు అడిగి అలా కొంతసేపు స్పెండ్ చేశాను అనమాట వాళ్ళతోటి. ఆల్ గణేష్ సైడ్ ఫ్యామిలీ, వెరీ బిగ్ ఫ్యామిలీ. అండ్ సైడ్ బై సైడ్ యా, వెడ్డింగ్ రిచువల్స్ అవుతూ ఉన్నాయి. యూజువలీ కన్నడ స్టైల్ వెడ్డింగ్ చాలా ఉంటాయి అన్నమాట, చాలా సెరమనీస్ ఉంటాయి. సో అలా కాసేపు తాయితీగా అంతా చూస్తూ. అండ్ లక్ష్మీ అత్తయ్య, యూ వెర్ లుకింగ్ సో గుడ్. ఈ హెయిర్ స్టైల్ అండ్ శారీలో ఎంత బాగున్నారు. ద బ్రైడ్స్ మామ్, యోగా టీచర్, మీరు నా ప్రీవియస్ వీడియో చూడకపోతే. అండ్ దెన్ నేను ఆరతి ఇచ్చేసాను. అండ్ ఆరతి ఇస్తూ ఉంటే పక్క నుంచి అంతా ఏడిపిస్తూ ఉన్నారనమాట. ముందు ఎవరికి ఎంత ఇచ్చారు అది ఇదని ఏదో జోకులు వేసుకుంటూ ఉన్నాం, పక్కనే కూర్చున్నాం అనమాట మేమందరం. అండ్ ఇషిత కూడా పర్వాలేదు, బాగానే కొంచెం ఉంది. ఇన్ని సెరమనీస్తో కూడా అక్కడున్న పూలతోటి వాటితోటి ఆడుకుంటూ అలా
ఉందన్నమాట. అండ్ హర్ హెయిర్ బ్యాండ్ ఈస్ ఫ్రమ్ క్లేర్స్లో కొన్నాను అది. అండ్ యా, సో దిస్ ఇస్ హర్ అవుట్ఫిట్ అండి. ఈ శ్రీనిక అవుట్ఫిట్ నేను తాజ్ ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. వెరీ సింపుల్, ఐ థింక్ ఇట్ కాస్టెడ్ అరౌండ్ 3000 అంతే. బట్ ఎంత కలర్ఫుల్గా, ఎంత సింపుల్గా, ఎంత ప్రెటీగా ఉంది కదా. తాజ్ ఎగ్జిబిషన్ వీడియో చూడండి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ అవుట్ఫిట్ మీద. ఇట్స్ లైక్ సిల్క్ కోటా మెటీరియల్ అనుకుంటా, వెరీ లైట్ వెయిట్ అండ్ యా ఇట్ లుక్ సో ఎలిగెంట్. I just put her some simple bangles. I think I also put her chain, but ఆ తర్వాత chain I don't know why I don't see that. But yeah, and she just wants to remove her bangles. ఎన్నిసార్లు వేసినా తీసేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఆ తర్వాత విందు భోజనాలు అనమాట, పెళ్లి భోజనాలు. మేము పెళ్లి భోజనాలు ప్రశాంతంగా తిన్నామంటే దానికి కారణం ఇద్దరు తాతయ్యలు శ్రీనికాని చూసుకున్నారనమాట. ఇషితాతోటి ప్రాబ్లం లేదండి, బట్ శ్రీనికాని చూసుకున్నారు. సో వీ వర్ వెరీ హ్యాపీ. మామయ్య డాడీ చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో అసలు, పట్టు పంచులో ఇద్దరు. భలే వచ్చింది ఈ పిక్చర్ మటుకు. ఆ తర్వాత భోజనాలకి వెళ్ళిపోయాం. ఇది బ్రేక్ఫాస్ట్ అనుకుంటా, నేను రెండు ఒకే చోట పెట్టినట్టున్నాను. చెప్పాను కదా ఇషితాకి దోశ పచ్చడి ఉంటే చాలు, దానికి ఇంకేం వద్దు. అండ్ ఇషిత వేసుకున్న నెక్లెస్ నేను నా పెళ్ళికి కొనుక్కుంది. ముసద్దిలాల్లో కొనుక్కున్నాను. ముసద్దిలాలేనా? యా, ముసద్దిలాల్లో కొనుక్కున్నాను. అండ్ ఇక్కడ గణేష్ చెప్తున్నాడు, మధు అల్లం పచ్చడి చాలా బాగుంది వేసుకో అని. అయ్య బాబోయ్ ఎన్ని వెరైటీస్ అంటే అండి. ఇదైతే బ్రేక్ఫాస్ట్ కాదు, ఇది లంచ్ టైం అనుకుంటా. వస్తానే ఉన్నాయి. యాక్చువల్గా మీకు కన్నడ స్టైల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కూర్చోపెట్టి ఇలా మొత్తం ప్లేటింగ్ చేస్తారనమాట. వాళ్ళు ప్రిపేర్ చేసిన ఐటమ్స్ అన్నీ పెట్టి ఒక కంచం పెట్టి ఆ కంచంలో ఇద్దరిని ఒకరినొకరు తినిపించుకోమంటారు. సో దట్స్ హౌ దేర్ ట్రెడిషన్ ఇస్. మా పెళ్ళికి కూడా ఇలాగే చేశారు. ఎన్ని వెరైటీస్ పెట్టారో, అప్పుడు ఏమీ తినలేకపోయాం. ఇప్పుడైతే ఫుల్గా అన్నీ తిని బాగా ఎంజాయ్ చేసాం. ఇదంతా చూసిన తర్వాత మా పెళ్లి రోజు గుర్తొచ్చిందనమాట మాకు. అందుకనే నేను వెతికి ఐ జస్ట్ ఫౌండ్ దిస్ పిక్చర్ వేర్ యా, సో దట్స్ హౌ వీ హ్యాడ్ అవర్ ఫస్ట్ మీల్ ఆఫ్టర్ ద వెడ్డింగ్ టుగెదర్, ఒకరినొకరు తినిపించుకుంటూ. సో యా అండి, వాట్ ఎల్స్. ఆ తర్వాత అలా కూర్చున్నాము, కాసేపు రిలేటివ్స్ తోటి కబుర్లు చెప్పుకుంటూ అలా టైం స్పెండ్ చేసాం అనమాట. అండ్ ఆల్సో నేను ఇండియా డైరీస్ చేస్తూ ఉంటే నాకు సేమ్ కంటెంట్ మీద వర్క్ చేస్తున్నాను కదా. సో కొంచెం ఐ డోంట్ నో, కొంచెం బోర్ కొడుతుంది. ఐ నో యూర్ ఆల్ ఆర్ లవింగ్ ఇట్, మీ అందరికీ చాలా నచ్చింది. బట్ ఐ జస్ట్ go back to what happened to my content creation. There was so much content I wanted to work on and wanted to do. చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా నేను ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తానేమో, ఇఫ్ ఎట్ ఆల్ ఐ గెట్ లైక్ రియలీ బోర్డ్ వర్కింగ్ ఆన్ దిస్. సో అవి కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. సో ఐ హోప్ దట్ దోస్ వీడియోస్ ఆల్సో మైట్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇక్కడైతే శ్రీనిక చేత అందరూ బాగా ముద్దులు పెట్టి చేసుకుంటున్నారు అనమాట, హ్యాపీగా కూర్చొని. యా, దట్స్ ఎ ర్యాప్. అండ్ దెన్ దే వర్ రిమూవింగ్ ఆల్ ద డెకరేషన్స్ అండ్ మేము చాలాసేపు అక్కడే ఉన్నాము. బికాస్ ఆ తర్వాత గృహప్రవేశానికి పెళ్లి కూతురు వాళ్ళ అత్తగారింటికి మేము అందరం కలిసి వెళ్ళాం అనమాట. సో వీ వర్ జస్ట్ వెయిటింగ్ అంటిల్ ఆల్ ద సెరమనీస్ కానీ లేకపోతే ఫోటోషూట్ కానీ అదంతా జరిగే వరకు మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ ఆ తర్వాత వాళ్ళ అత్తగారింటికి గృహప్రవేశానికి వెళ్ళాం అనమాట. అది చూసారా ఎంత బాగా ముగ్గు పెట్టారు. సో యా, సో వీ వెంట్ టు దేర్ హౌస్. నేను అంత ఎక్కువ వీడియో ఫుటేజెస్ అంతా తీయలేదండి, బికాస్ నాట్ ఎవ్రీబడి విల్ బీ కంఫర్టబుల్ షోయింగ్ దేర్ ప్రైవేట్ లైఫ్ కదా. సో నేను అంత ఎక్కువ చూపించదలుచుకోవట్లేదు. ఐఎమ్ గోయింగ్ టు బి షోయింగ్ యూ మై ఫ్యామిలీ అండ్ మై లైఫ్ అండ్ హూ ఎవర్ ఆర్ కంఫర్టబుల్. ఇక్కడైతే తను మంచిగా కొత్త ఇంట్లో దీపం వెలిగించేసింది. మేమైతే కుంకుమ పసుపు బొట్టు తీసేసుకుని వచ్చేసాము. అండ్ ఎండ్ ఆఫ్ ద డే, the happiness and the mixed emotion a mom goes through after the wedding, I think, can never be expressed in words. Do you ever think about a day would come when your daughter is going to get married like that? Do I ever think? ఏమో, ఇప్పుడు దాకా అయితే నేను ఎప్పుడూ అలా ఆలోచించలేదు. But this little girl of mine is growing up so fast and I'm just happy that I'm able to capture all these moments and save them. ఇక్కడైతే బాయ్ బాయ్ చెప్పేసాము. అండ్ దెన్ వీ వెంట్ బ్యాక్ హోమ్.
దట్స్ అవర్ లిటిల్ హోటల్ రూమ్ యాక్చువల్లీ. ఇక్కడైతే అప్పటికి శ్రీనిక హ్యాపీగా బొజ్జుండిపోయింది. అది చూసారా చెయ్యి ఎలా పెట్టుకుందో, ఎంత క్యూట్గా పడుకుందో. షీ లుక్ సో క్యూట్. ఈ క్యూట్నెస్ క్యాప్చర్ చేయడానికి అసలు నేను ఫస్ట్ ఆ రూమ్ వీడియో తీశాను. ఆ తర్వాత మేకప్ అంతా తీసేసుకుని ఐ జస్ట్ హ్యాడ్ ఎ గుడ్ స్లీప్, హ్యాపీ స్లీప్ ఆఫ్టర్ ఆల్ ద వెడ్డింగ్. And so that's it for the wedding video only, and in tomorrow's video you will be seeing a lot more things which we did in Chennai. You will be seeing a day in my life in Chennai where we went to beach and my family get together. Ala chala chesamu. So until then, tata, bye bye, see you. Thank you for watching. Bye bye.